వేడి వేడి ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని పొడి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా! తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఫాస్ట్‌గా అయిపోయే ఇడ్లీ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు శనగపప్పు వేసుకొని, పప్పు కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు మినపప్పు వేసుకొని బాగా వేగాక, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలి. తర్వాత పావు కప్పు పుట్నాల పప్పు వేసుకొని, పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక ఒక 8-10 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగాక ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లబడ్డానికి పక్కన పెట్టుకోవాలి. ముందు ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకొని పప్పులన్నీ ఆ తర్వాత వేసుకొని 1-1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ కారం రెడీ.